భూమిని ప్రేమించే ఒక వ్యక్తి, భూమి మీద మనుషుల్ని ప్రేమించే ఒక వ్యక్తి, దర్శకుల్ని ప్రేమించే ఒక వ్యక్తి, స్క్రిప్ట్ని అమితంగా ఇష్టపడే ఒక వ్యక్తి, వీళ్ళందరి కాంబినేషన్లో ఒక టాలెంటెడ్ గ్లామర్తో త్వరలో మన ముందుకు రాబోతున్న చిత్రం జనతా గ్యారేజ్. సో కాసేపు గ్యారేజ్లోకి వెళ్ళిపోదాము. హలో అండి. హలో అండి. హాయ్. సో అంటే ఒక ఇంటర్వ్యూలా కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. సో మీరు ఆఫ్ స్క్రీన్ ఎలా మాట్లాడతారో, సో ఇన్ దాట్ వే ఎన్టీఆర్ గారు మీరు ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారు మారిపోయానండి ఎలా మాట్లాడితే అన్ని సెన్సర్ చేసుకొని మీకు 5 minutes ఫుటేజే వస్తుంది మీకు. కొంచెం ఆవిడ ఉన్నప్పుడు నేను కొంచెం సైలెంట్ అయిపోతాను, నేను మాట్లాడలేను. ఎందుకంటే తనే మాట్లాడుతున్నాను. ఇంత కంట్రోల్ చేస్తున్నారా మీరు ఎన్టీఆర్ ని? నేను అదే బాధపడ్డానండి, సినిమా మొత్తం అలా చేసింది. దానితోడు ఆవిడతోడు ఇంకా ఆయన వాళ్ళిద్దరు ముందు మాట్లాడలేదు. జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడను, ఇది మీ క్యాప్షన్. సో ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీ రికార్డులకు కూడా కొంచెం రిపేర్లు జరుగుతాయి అనిపిస్తుంది నాకు, మీరేమంటారు? బేసిక్గా నేను ఎక్కువ రికార్డులు అవన్నీ మాట్లాడను కానివ్వండి, బట్ ఒక మంచి ఫిల్మ్గా, ఒక మంచి చిత్రంగా, ఒక మంచి ఎక్స్పీరియన్స్గా లైఫ్ లాంగ్ మాతో ఉండిపోతుంది ఒక గట్టి నమ్మకం. రికార్డ్స్ అంటారా, కలెక్షన్ అంటారా, అవన్నీ బోనస్. అవన్నీ మనసులో పెట్టుకుని సినిమా తీయలేమనేది నా ఉద్దేశం. అంటే ఆడియో లాంచ్లో కూడా సుకుమార్ గారు అన్నారు కొరటాల శివ గారు కమర్షియల్ మూవీస్కి అప్డేట్ వర్షన్ అని చెప్పి. సో ఎన్టీఆర్ గారు మీరేమంటారు ఫర్ దిస్ కామెంట్? కమర్షియల్ మూవీస్ అంటే యాక్షన్ ఫిల్మ్స్ అని చాలా మందికి మనం అర్థం చేసుకునేది. బట్ నా ఉద్దేశంలో కమర్షియల్ మూవీస్ అంటే డబ్బులు వసూలు చేసే సినిమాల్ని మనం కమర్షియల్ మూవీస్ అంటూ ఉంటాం. ఓకే. శివని కేవలం యాక్షన్ ధోరణిలో పెట్టడం నాకు నచ్చదు. బికాజ్ యాజ్ అ పర్సన్ మనం ఎలా ఉంటామంటే మనం చేసే ప్రతి పనిలో మన పర్సనల్ క్వాలిటీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అది మన కథలు అవ్వచ్చు, మన నటన అవ్వచ్చు, మన మాటలు అవ్వచ్చు, మనం వేసుకునే బట్టలు అవ్వచ్చు, మన చుట్టూ ఉండే మనుషులు అవ్వచ్చు. సమాజం పట్ల చాలా రెస్పెక్ట్ ఉన్న మనిషి, సొసైటీ తరఫున కానివ్వండి, కంట్రీ తరఫున అవనివ్వండి, మనుషుల తరఫున అవనివ్వండి, ఏదైనా వాళ్ళ పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలాగా తను పర్సనల్గా కూడా మనిషి కొంచెం అలాగే ఉంటాడు. ఆయన బేసిక్లీ హీజ్ అన్ ఎమోషనల్ మ్యాన్ టూ. బృందావనంలో నాకు బాగా దగ్గర అయ్యాడు మనిషి, రచయితగా, దర్శకుడి కంటే కూడా ఒక మిత్రుడుగా. సో అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను ఇవన్నీ క్వాలిటీస్ తనలో ఇంబెడ్ అయి ఉన్నాయి కాబట్టి తన చిత్రాలు అలా, తన మూవీస్ కూడా అవే మాట్లాడతాయి అనేది నా నమ్మకం. సో ఫర్ మీ శివ ఈజ్ నెవర్ అన్ యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్. There are a lot of dimensions and I'm sure he's going to come up with many more new films and many more respectful films in the industry. అండ్ మీ సినిమాలు తీసుకుంటే మీ సినిమా రిలీజ్ కంటే కూడా ఆ సినిమాలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అవుతుంది. మిర్చిలో చూస్తే వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది అది, అండ్ శ్రీమంతుడులో తిరిగి చేయాలి లేదంటే లావైపోతాము, ఇలాంటి డైలాగ్స్. ఈ సినిమాకి వచ్చేసరికి బలవంతుడు బలహీనుడిని భయపెట్టడం ఆనవాయితీ అయిపోయింది. బట్ ఫర్ ఎ చేంజ్ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది అన్నారు. సో ఏంటి ఆ స్పెషల్? అంత ఆలోచింపజేసే మాటలు మీ సినిమాల్లో అసలు ఎలా రాయగలుగుతున్నారు? అంత లేదండి. ఎలా అందంగా ఆయన చెప్పారు, ఎంత అందంగా అమ్మాయి అడిగింది, ఒక్క మాటలో అంత లేదండి. ఎంత ఫీల్ అయ్యావు. ఈ యాంగిల్ చెప్పడం మర్చిపోయాను, ఈ యాంగిల్ కూడా ఉందా సార్? కొంచెం ప్లీజ్ చెప్పాను నేను కొంచెం ఫీలింగ్స్ అంత లేదండి కొంచెం వయసులో చెప్పారండి. అది అంటే కథ రాసినప్పుడు వచ్చే మాట అది. అంటే అది పెద్ద గొప్ప మాట ఏం కాదండి, మనం మాట్లాడుకునే మాటలే. అరే నువ్వు తిరిగి చేయాలరా, చాలా తీసేసుకున్నాం, అవన్నీ పెద్ద పంచెస్ ఏం కాదు. అలాంటి మాటలు మంచి కథలో ఒక మంచి యాక్టర్స్ నోట్లోంచి బయటకు వస్తే బాగుంటుంది అంతే. సో వాటిని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. అంటే అదే మెయిన్ థీమ్ లాగా చెప్తాను కాబట్టి అది ఎక్కడో గాలి మాటలాగా వెళ్ళిపోకుండా ఒక సీన్లో దాన్ని అండర్లైన్ చేస్తాను తప్ప బలవంతుడు బలహీన భయపెట్టి బతకడం ఆనవాయితీ అనేది నాకు తెలిసిన మాటే అంతా. ఇందులో పెద్ద గొప్ప ఫ్రేమింగ్ కూడా ఏం లేదు ఇది. బట్ సరైన సిచ్యువేషన్లో యాక్టర్స్ కూడా అలాంటి యాక్టర్స్ నమ్మి చెప్పడం అనేది ఆ మాట ఎక్కువ రీచ్ అవుతుంది తప్ప ఇది లేకపోతే ఇది నెవర్ బిఫోర్ అనే కంటెంట్ ఏం కాదని నా ఫీలింగ్. ఓకే సామ్, సాటిస్ఫైడ్ విత్ ఆన్సర్? 2 lines కి ఎక్కువ చెప్పారు, పెద్ద విషయం. మీరు వర్కింగ్ విత్ ఎన్టీఆర్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ ఫిల్మ్స్, మళ్ళీ అగైన్ విత్ జనతా గ్యారేజ్ మీ కాంబినేషన్, ఏం చేంజ్ చూసారు మీరు ఎన్టీఆర్లో? స్టాండింగ్ ఓవేషన్ భయపడాను సార్. నాకు
బాగా గుర్తుంది నా ఫస్ట్ చెప్తా He's listening అంటే ఎప్పుడు మాట్లాడలేదు, ఒకసారి విందామని. వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్ కూడా అందరం ఉన్నామండి. బృందావనం. సో ఈ ఫిల్మ్ ఆ అమ్మాయి కూడా 26th అనుకుంటాను. సో సేమ్ వాళ్ళ 26 మరి 26 కాదులే, 3 అయింది. అంటే ఈ కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ ముగ్గురు ఉన్నామండి. ఫస్ట్ డే యాక్చువల్లీ నేను ఏమై చేసావే అయిపోయింది. అది ఫస్ట్ ఫుల్గా చెన్నైలో షూట్ అయింది. ఇట్స్ నాట్ బిగ్ హీరో. అండ్ బృందావనం వచ్చాను, నాకు ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్ ఆల్రెడీ నాకు తెలుగు రాదు, ఏమి రాదు. అండ్ ఫస్ట్ డే వచ్చి కూర్చాను. అండ్ దెన్ ఐ రిమెంబర్ స్టిల్ హీ వాక్స్ అప్, సో యు ఆర్ ద న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్. 2009లో జరిగింది ఇది, యూనో. అండ్ అసలు అప్పుడు నేను ఎస్ సార్ లోపల ఎన్ని ఉంటాయో అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. అంచెలంచెలుగా రెండో సినిమా కొంచెం, మూడో దానికో, ఇప్పుడు నాలుగో దానికి ఫుల్గా బయటకు వచ్చింది టోటల్గా. సో ఇట్స్ బిన్ లైక్ అ గ్రేట్. ఇప్పుడు ఒక సినిమా గురించి ఐ కెనాట్ స్పీక్. ఇట్స్ బిన్ సమ్ ఆఫ్ 3 films అండ్ అది యాక్చువల్లీ అది 3 films సమ్ ఆఫ్ ఈ కెమిస్ట్రీ ఈ సినిమాలో ఉంది. యూనో ఫస్ట్ డే ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ నాకు. చాలా పెద్ద సీన్. అండ్ ఓకే చెప్పకూడదా? చెప్పేసి చెప్పేసాను అసలు అమ్మో, అయ్యో కథ చెప్పేసి లైక్ వెరీ ఎమోషనల్. అండ్ యూనో ఐ నో ఆయనకైతే సెకండ్ టేక్ నో ఛాన్స్ చేస్తే ఫస్ట్ టేక్ మొత్తం దింపాలి. ఓకే ఎవ్రీథింగ్. సో నేనైతే షేక్ ఫుల్. ఇంత పెద్ద సీన్, డైలాగ్స్ కూడా లైక్ దే గేవ్ యునో by 11 o'clock, but I know how, because of the 3 movies experience, I know what he'll expect. I know that the first take is the best take, and what will he do. And so our scene నాకు గుర్తుంది. ఐ థింక్ అది యాక్చువల్లీ హాఫ్ డే సీన్, కానీ కెమెరా ఇక్కడ ఒక కెమెరా అక్కడ ఒక కెమెరా ఒకే షాట్లో తీశారు. ఆయన మాట్లాడాలి, దాని తర్వాత నేను కొంచెం మాట్లాడాలి, దాని తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడాలి. సో ఇట్స్ అ వెరీ బిగ్ సీన్. అండ్ నాకు అప్పుడు తెలిసింది దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ర్యాపో దట్ ఐ హ్యావ్ విత్ హిమ్ దట్ ఆ సీన్ అలా జరిగింది. అప్పుడే నాకు ఫస్ట్ డే తెలుసు ఆ అబ్బాయి సినిమా పెద్ద హిట్. ఎందుకంటే అంత ఈజీగా వచ్చింది, ఏడుపు అంత న్యాచురల్గా వచ్చింది. దెర్ వాజ్ నో నీడ్ ఆఫ్ గ్లిసరిన్, దెర్ వాజ్ నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్. ఇట్ వాజ్ సో న్యాచురల్. అప్పుడే తెలుసు ఫస్ట్ డే ఓకే సో దట్ ఈస్ ద కంఫర్ట్ లెవెల్ దట్ ఐ హ్యావ్ విత్ దీస్ 2 people. ఎన్టీఆర్ అంటే ఒక బిగ్ నేమ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మీతో కలిసి మోహన్ లాల్ గారు కాంబినేషన్, మీరిద్దరూ కలిసి చెయ్యాలి అనే ఒక ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ యూ థాట్, ఏమనుకున్నారు, ఏం ఆలోచించారు? ఫస్ట్ ఇప్పుడైతే శివ గారు కథ చెప్పారు, కథ చెప్పింది కూడా ఇప్పుడు కాదండి, దాదాపు 1-2 సంవత్సరాల ముందే చెప్పారు. 2 years చెప్పినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగా, ఎవరైతే బాగుంటుంది శివ ఆ క్యారెక్టర్? మోహన్ లాల్ ఆయన అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అని అన్నారే. సో మోహన్ లాల్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ యాక్టింగ్ విషయంలో జనతా గ్యారేజ్లో ఎప్పుడు కాంపిటీషన్ లేదు. మా ఎవరికి కూడా, మా అందరి మధ్యలో కూడా కాంపిటీషన్ లేదు. మాకు క్యారెక్టర్ సరిపోకపోతే కాంపిటీషన్స్ ఉంటాయి, కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళకి దొరికిన పాత్రల్లో ఎక్సెల్ అవ్వడానికి అవకాశం దొరికినప్పుడు కాంపిటీషన్ ఉండదు అక్కడ. అండ్ కంపీటింగ్ విత్ మోహన్ లాల్ గారు ఇస్ సంథింగ్ వెరీ, చాలా అంటే నాకు బేసిక్గా ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు, బికాజ్ అంత గొప్ప నటులైన, నేషనల్ అవార్డ్ విన్నర్, వెరీ సీనియర్ యాక్టర్, ప్రపంచం మొత్తం ఆయన్ని ద కంప్లీట్ యాక్టర్ అని పిలుస్తుంది. బట్ మోర్ దెన్ అ కంప్లీట్ యాక్టర్, ఐ థింక్ ఈ ఫిల్మ్ ద్వారా ఐ ఫెల్ దట్ హీస్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. మోహన్ లాల్ గారు ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్. నేను ఇప్పటిదాకా కలిసిన చాలామంది వ్యక్తుల్లో ఉన్నదాంతో తృప్తి చెందడం అనేది నాకు ఆయనలోనే చూశాను. నేను ఎలా కుదిరించారు ఇంత హ్యాపీగా ఉండడం అని అంటే తృప్తి చెందడం అంటారు ఆయన. అది చాలా తృప్తి చెందిపోయాడు ఆయన. ఈ కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చీ తృప్తినిస్తుంది ఆయనకి. సో ప్రతి దాంట్లో ఆ తృప్తిని వెతుక్కోవడంలో, తృప్తిని పొందడంలో మనిషి చాలా ఆనందపడిపోయారు. ఇంకా సో ఈజ్ అ వెరీ 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 హ్యాపీ మ్యాన్. అండ్ వై మోహన్ లాల్ గారు, వై యూ చూస్ హిమ్?
బికాజ్ అంటే ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా, సో వై స్పెషల్లీ మోహన్ లాల్ గారు? అంటే వై నాట్ అదర్స్ అనేది అసలు ఎప్పుడు ఓకే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే అంటే ఎవరిని పెట్టుకున్నా అదే క్వశ్చన్ వస్తుంది, ఓకే వై నాట్ అదర్స్ అని. వై హిమ్ అంటే అంటే ఎందుకో కథ రాసుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ మోహన్ లాల్ అని చెప్పడం అలవాటైంది అందరికి. కథ చెప్పినప్పుడు అంటే అంటే ఆ క్యారెక్టరు అంటే అలా ఊహించుకుంటారు, ఆ నేమ్ చెప్తే కానీ అది అర్థమవుతాము ఆ స్టేజ్ రంగనే. సో ఫస్ట్ నుంచి అలా అనుకోవడం అలవాటు అయిపోయింది. తర్వాత తెలిసింది మనం ఎక్కువ అనేసుకున్నాము ఒక నో అంటే ఏంటి పరిస్థితి అని. సో ఒకసారి వెళ్ళి చెప్పేసి నువ్వు అనిపించుకుందాం, మా అయితే ఒక ఫ్లైట్ టికెట్ పోద్ది అంతే. సో అందుకని నేను ప్రొడ్యూసర్ కలిసి బయలుదేరాను కొచ్చిన్కి. వెళ్ళినప్పుడు ఆయన షూటింగ్లో ఉన్నారు, సో వింటా అన్నారు. ఆయన ఫీలింగ్ ఏంటంటే కూడా మనకు తెలియదు, బట్ వింటున్నారు కదా అట్లీస్ట్. సో వెళ్ళి కథ చెప్పేసాము, ఆయన షూటింగ్లో ఉన్నారు. బట్ ఎందుకో 2 hours అటెస్ట్ వచ్చి వినేశారు మరి షూటింగ్లో ఉన్నప్పుడు కూడా. కథ అయిపోయింది, టక్కన ఇమీడియట్గా లేచి వెళ్ళిపోయారు. అంటే షార్ట్ రెడీ, అంటే ఒక ½ hour ముందే షార్ట్ రెడీ అయి ఉంటుంది పాపం. ఇది చెప్పలేక పరిగెత్తారు. వచ్చేసి నెమ్మదిగా కూర్చొని చాలా బాగుంది అని మేనేజర్ కూడా అడిగేశారు. సో డేట్స్ ఎప్పుడు అనేసాడు ఆయన. నేను బయటకు వచ్చేసి ఆయనకి ఎమ్మటే ఫోన్ ఈజ్ ఇన్ అని. సో అంత ఈజీగా జరిగిపోయిందండి. సరే ఒక ప్రెస్ నోట్ వదలాలి, ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ డూయింగ్ టుగెదర్ అని. బట్ నా మైండ్లో ఉన్న పిక్చర్ వేరు. ఇది ఎవరిని ఒక న్యూస్ లాగా సరిపోదు అని ఇద్దరు ఫొటోస్ కట్ చేసి ఒక పోస్టర్ తయారు చేసి బయటకు పంపించాం. అంటే వాళ్ళిద్దరు పక్క పక్కన ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అవ్వాలి, తెలియాలి. సో అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరు టుగెదర్ అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు వేసి ఆయన వేరే సినిమాలోది ఇందుకు ఆడియో ఫంక్షన్ లేదో ఫోటో తీసుకొని 2 చేస్తే నేనేం ఫీల్ అయ్యానో అందరూ అదే ఫీల్ అయ్యారు. అదేదో ఫస్ట్ లుక్ లాగా సినిమాకి అంత కాంబినేషన్ అది. అండ్ అగైన్ మీరు నిత్యా మీనన్ కాంబినేషన్ లో ఐ థింక్ 24 అండ్ అంతకుముందు సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇప్పుడు ఇది కంటిన్యూస్ గా ఎందుకు నాకు తెలియదు డైరెక్టర్ ఏదో ఐ నో 4 times ఆల్రెడీ, బట్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఈ ఫిల్మ్కి వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ నాకు కూడా నేను ఈ కథ విన్నప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. కొన్ని సినిమాలు అలా వస్తాయి, యూనో ఇప్పుడు కూర్చుంటున్నాను నేను ఒక సినిమా సైన్ చేయకుండా, నాట్ బికాజ్ నాకు వద్దని, యూనో నాకు నచ్చట్లేదు. సో ఇట్స్ వెరీ రేర్ దట్ ఇలాంటి ఒక సినిమా యూనో జస్ట్ విన్నగానే హిట్ ఆసమ్ అందరికి నచ్చుతుంది. చాలా రేర్ అలాంటి సినిమాలు. సో ఫస్ట్ డే చెప్పారు ఇది సూపర్ హిట్ సినిమా అని చెప్పారు. తర్వాత షెడ్యూల్కి అడిగారు, హిట్ ఇస్తున్నారుగా, హిట్ కొడుతున్నాగా అని. నాకు సగం భయం. ఇప్పుడు నేను సూపర్ తెలిసింది ఏమో కోసం. అండ్ ఈ మధ్య కాలంలో ఒక సినిమాటోగ్రాఫర్ గురించి ఎక్కువగా మాట్లాడించిన సినిమా జనతా గ్యారేజ్. సో తిరు గారి గురించి మీరేం చెప్తారు శివ గారు? అంటే అదే అట్లా, అంటే కథకి పెద్ద క్యాన్వాస్ ఉంది, కథలో డిఫరెంట్ మూడ్స్ ఉన్నాయి. సో మేబీ అంటే తన కెమెరా ద్వారా కానీ లైట్స్ ద్వారా కానీ ఆ మూడ్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి, అలాంటి టెక్నీషియన్ కావాలని ఫీలింగ్ నాకు. జస్ట్ కెమెరా పెట్టేసి మంచి లైట్లు పెట్టి ఫ్రేమ్ అందంగా ఉంటే సరిపోదు, సీన్ మూడ్ కూడా క్యారీ చేసే టెక్నీషియన్ కావాలి అనిపించింది ఫస్ట్ నుంచి. యాజ్ వి ఆల్ నో తిరు చాలా పెద్ద టెక్నీషియన్ ఆయన, మనం చూసిన లాస్ట్ 24 అది. సో లైటింగ్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో, అంటే అంత మూడ్ క్రియేట్ చేయగలిగారు. సో ఆబ్వియస్లీ మరి అంత ఇంపాక్ట్ ఉంది తన లైటింగ్ కానీ తన బ్లాక్ సెన్స్ కానీ ఏదైనా కానీ. సో అతనితో పనిచేయడం అనేది చాలా నేర్చుకున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాడు సెకండరీ. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకున్నాం అతని దగ్గర నుంచి. ఈ ఆడియో లాంచ్ తర్వాత కూడా చాలా మంది మీ ఫ్యాన్స్ మొక్కలు నాటడము, ట్రీస్ ప్లాంట్ చేశారు కదా. సో ఈ సినిమాలో మీరు నేచర్ని బాగా ఇష్టపడతారు. సో మామూలుగా స్వతహా కూడా అంటే నేచర్ అంటే ఇష్టం కాదండి, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఐ మీన్ దట్ ఈస్ వాట్ జనతా గ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్. క్యారెక్టర్ ఆనంద్ ఇస్ అబౌట్. అంటే మామూలుగా ఇప్పుడు సరదాగా నేను శివ గారు మాట్లాడుతున్నప్పుడు, శివ ఒక వంతు భూమి 3 వంతులు నీళ్లు, ఆ 3 వంతులు తలుచుకుంటే మునిగిపోవడానికి ఎంతసేపు అనే డిస్కషన్ మా ఇద్దరు. టైం అంటే ఎంత టైం పడుతుంది, నిమిషం పట్టుద్దా, 2 నిమిషాలు పట్టుద్దా, 3 గంటలు పట్టుద్దా అంటే నేచర్ తలుచుకుంటే జస్ట్ వెరీ స్మాల్ మైన్యూట్ పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్ అనమాట. మనం ఇప్పుడు ఇసుక రేణువుల్ని చూస్తే ఎలా ఉంటుందో నేచర్తో పోల్చుకుంటే మనం అంతే. సో మనం వచ్చాం, బట్ ఎప్పటి నుంచో నేచర్ని డిజైన్ చేశారు
ఓహో సో మనుషులు ఇలా ఉండాలంటే ఆక్సిజన్ ఉండాలి, ఆక్సిజన్ ఎలా సప్లై చేయాలి, మొక్కల నుంచి ఆక్సిజన్ రావాలి, ఎందుకంటే మనుషులు కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు కాబట్టి. సో ఐ ఫీల్ దట్ నేచర్ మీద ఇష్టం కంటే వన్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఇట్. మనకంతే బలవంతుల్ని మనం కలిసినప్పుడు, మనల్ని ఒక్క దెబ్బతో కొట్టి చంపేస్తాడు అతను అనే బలం మనకు అర్థమైనప్పుడు అతనితో ఎలా ఉంటాం మనం? మనం లొంగిపోయి సరెండర్ అయిపోయి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. తల్లిదండ్రులతో కొడుకు పిల్లలు ఎలా ఉంటారో నేచర్తో మన రిలేషన్షిప్ కూడా అలాగే ఉండాలి అనేది నా పర్సనల్ ఫీలింగ్. చెప్తే అప్పుడు మళ్ళీ కూడా బ్యూటిఫుల్గా అంటే టాకింగ్ అబౌట్ డిఎస్పి, మీకు చాలా మంచి ర్యాపో డిఎస్పితో, అండ్ మీరు ఆల్మోస్ట్ ఇప్పటికి చేసిన అన్ని ఫిల్మ్స్ 2 ఫిల్మ్స్ డిఎస్పిఏ చేశారు. సో అగైన్ కమింగ్ టు దిస్ ఫిల్మ్, మంచి ఆడియో, జనతా టైటిల్ సాంగ్ కానీ అండ్ లోకల్ సాంగ్ కానీ, సో మంచి బాగున్నాయి. అండ్ దట్ మెలోడీ వాట్ ఐ సెడ్ నౌ, సో ఎలా కుదిరింది అన్ని? బేసిక్గానే ఈజ్ ఏ ఫెంటాస్టిక్ మ్యూజిషియన్ అండి అతను. టక్కన ఏదో అంటే ఒక సాంగ్ బాగుండాలి అనే దానికంటే కొంచెం స్క్రిప్ట్లోంచి రావాలి ట్యూన్ అనుకుంటాడు. సీన్ ఎలా ఉందో పాట కూడా అలా ఉంటే బాగుండు అనుకుని స్పెషల్గా ఏదో హోంవర్క్ చేసి టెక్నీషియన్. సో ఆబ్వియస్లీ మంచి పాటలే వస్తాయి, బాగా అంటే స్క్రిప్ట్ సెన్స్ తెలిసిన మ్యూజిషియన్ కాబట్టి. నేను సీన్ చెప్పినప్పుడు ఇది ఒక చాంటింగ్లా ఉండాలి అన్నప్పుడు అతనికి ఏంటంటే హీరో ఇంట్రో ఇది అది తెలుసు, మళ్ళా కొంచెం అందరికి ఎక్కాలి ఈ పాట, ఎక్కడో కమర్షియల్ స్కేల్లో కూడా ఉండాలి ఈ సాంగ్. అంటే నా సిచ్యుయేషన్ ఫీల్ మిస్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం అందరికీ ఒక ఊపు తెప్పించగలరు ఆ పాటతో. I personally would rate Janata Garage as one of the best audios in my career. Because చాలా సినిమాల్లో కూడా ఇందాక ఆయన అన్నట్టు సిచ్యువేషనల్గా ఉంటాయి సాంగ్స్. ఇట్ కుడ్ బి ప్రణామం, ఇట్ కుడ్ బి రాక్ ఆన్ బ్రో, నీ సెలవడిగి అని చిన్న బిట్ సాంగ్ ఉంటుంది, జై హో జనతా అవ్వచ్చు. అఫ్ కోర్స్ ఈవెన్ రేపు పొద్దున్న సినిమాలు ఉండే పక్కా లోకల్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ యాపిల్ బ్యూటీ అవ్వచ్చు. ఎవ్రీ సాంగ్ హ్యాస్ గాట్ అ పర్పస్. కొంచెం యాపిల్ బ్యూటీ, పక్కా లోకల్, కొంచెం మనం చిన్న పక్కదారిలోకి వెళ్ళిన మేజర్ 3.5 సాంగ్స్ అన్ని కథలోంచి జనరేట్ అయినవి. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ర్యాపో అది. సో పక్కా లోకల్ అనగానే నాకు కాజల్ గారి గురించి మాట్లాడాలనిపిస్తుంది. సో ద స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ, సో ఎవరి ఐడియా అది? ప్రొడ్యూసర్స్ ఐడియా అండి. నిజం, అక్కడ ఒక స్పెషల్ నెంబర్ కావాలనుకున్నాం. మేబీ మామూలుగా అంటే ఎవరో అంటే నేను ఫలానా నేమ్ ఉంటే బాగుంటుంది అంటే అప్పటికే కొంచెం ఓవర్లోడెడ్, అందరూ హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంది. సో ద ఫిల్మ్ ఇస్ ఆల్ ఓవర్, కావాల్సిన అవుట్పుట్ అయిపోయింది. బట్ ఒక స్పెషల్ నెంబర్ కావాలి అక్కడ, మంచి సిచ్యువేషన్ అది. సో అన్నప్పుడు సో మంచి సాంగ్ ఉంది అక్కడ చేతిలో మనకి, టెరిఫిక్ సెట్, అది చాలా బాగుంటుంది అది. అంటే ఏదో ఐటమ్ నెంబర్ అని అనటానికి వీల్లేదు. సో అక్కడ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ కొంచెం అది ఎక్కువ, ఏదో ఒకటి ఉండాలి అని వాళ్ళు వచ్చి టక్కున లేదంటే కాజల్ అయితే బాగుంటుంది మీ ఇష్టం అన్నది. దట్స్ హౌ షీ కేమ్ ఇన్, ఫెంటాస్టిక్ చేశారు. సో కాజల్, సమంత, నిత్య మీనన్ అండ్ ఎన్టీఆర్, ఈ కాంబో గురించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ in his mind is దీంట్లో 2 boys, that is me and him are boys, the మిగతా girls. మాట్లాడేస్తుంటే నేను ఎందుకండి మాట్లాడడం? మీరే మాట్లాడేస్తే బొమ్మరల్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఆవిడ, సిద్ధార్థ్ నేను అనమాట. మీరే మాట్లాడేస్తే నేను ఎందుకు మాట్లాడడం? మాట్లాడండి, ఫినిష్ చేసింది, అదేదో చెప్తారు నెక్స్ట్. గర్ల్స్ గురించి ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. ఓకే, నిత్య మీనన్, కాజల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు ఎలాగో బాయ్ అన్నారు కదా, ఐటమ్స్ అవి నేనేం చేస్తాను. Well, Kajal though I've worked for a lot of films. Pakka Local was the toughest for her, Papa. Dance chese indulo, and I think she's never done a special appearance in a song. I'd like to thank her for being a part of Janata Garage. But coming to Nithya Menon and Samantha, more than anything, and I think the fantastic actors. ఆగు పర్లేదు ఇప్పుడు ఏమి ఏడవడాలో అన్ని ఎమోషనల్ లేవు. ఫ్యాంటాస్టిక్ లో ఎంత స్ట్రెస్, ఫ్యాంటాస్టిక్ అది అందరూ వినండి, అది ఫ్యాంటాస్టిక్ లో ఎంత స్ట్రెస్ ఉంది. తను ఏడవడం మొదలు పెడితే నేనేం చేయలేను, నేను ఏడుస్తాను. నాకు కొంచెం కంట్రోల్ చేయండి డైరెక్టర్ గారు మీరు. సో బట్ సీరియస్లీ Samantha on a more personal front, she's been a friend in the past 4 years. 4 సినిమాలు చేసాం. తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట.
తన గురించి ఎక్కువగా తను ఉన్నప్పుడు మాట్లాడకూడదు. యా ప్లీజ్ మీరు కొంచెం చెవులు మూసుకోండి. బట్ జనతా గ్యారేజ్లో ఐ థింక్ షీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే మా ఇద్దరికి ఉండే ఫ్రెండ్షిప్ హ్యాస్ రియలీ హెల్ప్డ్ అస్ టు బ్రింగ్ అవుట్ ద రొమాంటిక్ యాంగిల్ ఇన్ దిస్. అండ్ ప్లీజ్ అది దాంట్లో ఆయనది ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ ప్లీజ్ అమ్మా నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం. మీరే కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే మీరే రొమాంటిక్ సీన్స్ లో మీరు చేస్తారు. ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను? రొమాంటిక్ సైడ్ రొమాంటిక్ సైడ్ నిత్య మీనన్ అండ్ సమంత నాలో అసలు రొమాంటిక్ సైడ్ లేదండి. అబ్బా ఇప్పుడు నిజం వస్తుంది. మరి 3 సినిమాలు 1 2 4 అబ్బో కష్టం అండి రొమాన్స్ అయితే. అంటే భయపడతారా? కాదండి, అంటే ఇప్పుడు వాళ్ళ అల్లరికి ఇంతకీ వాళ్ళిద్దరే మాట్లాడతారు తప్ప నన్ను మాట్లాడి నేను అక్కడ ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే మేమే బాగా దాకా అరుచుకొని అల్లరి చేసి ఒకసారి అనగానే అంత మూడ్లోకి వెళ్ళటం కష్టం కదా వాళ్ళిద్దరు. సో దానికి చాలా టైం పడుతుంది. అది సార్ నేను పిలుస్తాను సార్ వచ్చి చూపించారు. రాస్తారు కదా మరి చూపించండి. ఎక్కడన్నా డైరెక్టర్ సాడిస్ట్ భయపెడతారు యాక్టర్స్ ని అని. ఇక్కడ యాక్టర్స్ 2 హిట్ సినిమాలు తీసాడు, అసలు ఆ భయం ఏం లేదండి. ర్యాగింగే ఇప్పుడు చేస్తుంది కదా, అదే చేస్తుంది. నాకు అర్థమైపోయింది. 5 months కదండి అన్నారు. 5 months కదా మొత్తం. 5 months. ఇంకా జనతా గ్యారేజ్ తో ఏదో మా కాంబినేషన్ లో మంచి హిట్ పడిపోతే ఆపేద్దాం. ఇంకా అవ్వట్లేదు, ఇంకా నాకు నా వల్ల అవ్వట్లేదు. కాదు లాస్ట్ స్కెడ్యూల్ అయితే వీళ్ళిద్దరు ఇది మీ లాస్ట్ సినిమా కదా, ఇది మీ లాస్ట్ నాకైతే ఇదే లేదు. నేను చేస్తాను. నేను నెక్స్ట్ నా మేనేజర్ ఫోన్ అమ్మా ఎవరు వస్తున్నారు నాకు కథ చెప్పడానికి వీలేదు. లాస్ట్ సినిమా కదా ఇంకా చాలు నీకు చూడు వయసు గురించి చాలా చాలు. లాస్ట్ సినిమా లాస్ట్ డైలీ గుడ్ మార్నింగ్ తర్వాత ఇది మీ లాస్ట్ సినిమా కదా. ర్యాగింగ్ వాళ్ళు అయిపోయిందా? నేను చెప్పొచ్చా? యా Nitya again, an amazing actor as well. It's very good working with her, and I think Janta Garage lo iddaru poti and annugane unde, but both of them had their wala aura ee film lo chala avasaramaindi, and I think they've been the బెస్ట్ చాయిస్. మోహన్ లాల్ గారి గురించి మీరు ఇందాక తారక్ గారు చెప్పారు వర్కింగ్ చాలా ప్లెజర్ ఆయనతో పనిచేయడం అని. సో ఆయన తారక్ గురించి ఏమన్నారు? అంటే వాళ్ళిద్దరూ నేను లాస్ట్లో గమనించా, వాళ్ళిద్దరు ఈయనేమో లాలెటా అని పిలుస్తున్నారు. ఏంటి అంటే అక్కడ ఆయన్ని లాలెటా అని పిలుస్తారు ఆయన మర్యాదగా. ఈయన ఆయన్ని లాలెటా అంటే ఆయన ఈయన అన్న అంటున్నారు. 7 నెలల్లో జరిగిన విప్లవం ఇది. రోజు కూర్చుంటే అన్నా అన్నాడు ఆయన. నేను షాక్, ఇది ఎప్పుడు జరిగిపోయిందని. సో సెట్లో ఇంకా బోల్డ్ జోకులు, వాళ్ళిద్దరు కలిసి ఎటేటో వెళ్ళిపోయి మళ్ళీ మేము తీసుకొచ్చి వెనక్కి షూటింగ్ చేయించాం. అదే జరిగింది. దీనికి తోడు ఇంకో బ్యాచ్ ఉంది, మెకానిక్లు అందరూ కలిసి, ఇదంతా కదా మెకానిక్. సో వాళ్ళందరూ కలిసినప్పుడు ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ అండి ఇది. అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ ఆ హీరోలకి ఒక చాలా పెద్ద చేంజ్ తీసుకొచ్చే వాళ్ళ ఫిల్మ్ కెరీర్స్లో. మిర్చి నుంచి ప్రభాస్కి ఒక స్టైలిష్ లుక్ అండ్ ఆ సెపరేట్ ఫాలోయింగ్. అగైన్ శ్రీమంతుడు అంటే హీరోని మాస్గా చూపిస్తూనే మంచి మెసేజ్, అందులోనే ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి మీ సినిమా హీరోలో. సో ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తున్నారు? అండ్ ఆఫ్టర్ దిస్ బిఫోర్ దిస్ అని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ జనతా గ్యారేజ్. నేను అసలు హీరోని ఇమేజ్ అసలు మార్చే ప్రయత్నం చేయనండి. ఎందుకంటే ఇమేజ్ అనేది చాలా కష్టమైన పని. ఎన్నో ఏళ్ళు శ్రమ పడితే ఒక ఇమేజ్ వస్తుంది. సో అసలు ఉన్న ఇమేజ్ని మళ్ళీ పాడు చేయడం మళ్ళీ మార్చడం ఎందుకు? అసలు అది రావటమే కష్టం. ఇప్పుడు మాకెవరికి ఒక ఇమేజ్ ఉండదు. సో వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ఉందనే వెళ్ళాము, దానికోసం కవర్ వేస్తాం. సో దాన్ని మార్చే ప్రయత్నం అసలు చేయండి నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు. ఎందుకంటే ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టమైన పని. సో ఉన్నదాన్ని మళ్ళీ మార్చడం ఎందుకని. రెండోది నాకు కకృతి ఏంటంటే ఎక్కువ మంది చూసేయాలి నా సినిమా. సో అందుకోసమని అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి తప్ప, అంతేగాని ఒక క్లాసు మాస్ ఇన్ని లెక్కలు అసలు ఎప్పుడు చేయలే. అది ఇది ఎందుకో అలా వచ్చేసింది. కానీ
అసలు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటినే ఒక చిన్న పూత పూసే ప్రయత్నం చేస్తా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో వీల్ ఎండ్ అప్ దిస్ ఇంటర్వ్యూ. సార్ తారక్ గారు మీ పర్మిషన్తో ఒక డైలాగ్ ఏదన్నా మీకు నచ్చింది ప్లీజ్. అదే యా, మా అందరి ఫేవరెట్ డైలాగ్తో. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఇచ్చటాన్ని రిపేర్లు చేయబడి. సూపర్ సూపర్ సూపర్, సచ్ ఎ నైస్ ఇంటర్వ్యూ. అండ్ September 1st రిలీజ్ మూవీ. అందరూ గ్యారేజ్లోకి వెళ్ళిపోతారు డెఫినెట్గా. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జనతా గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును. September 1వ తారీఖు రిలీజ్. ఇక్కడ రికార్డులు కూడా రిపేర్ చేయబడతాయి. లెట్స్ వాచ్ ఇట్. తది ప్రకారం ఈ బంగ్లా త్రివిక్రమ పాండ్యన్ రాజుది. అతడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక దేవాలయం. రెండు ప్రదేశాల మధ్య జరిగిన ఒక కథ. దరిద్రుడైన రాజుకో సాడిస్ట్ లక్షణం ఉంటుంది. యాక్చువల్గా చచ్చిపోయింది మా ఆవిడ. చచ్చి దెయ్యమైంది. నిజమా? ఏవే వీడు నువ్వు దెయ్యం చెప్తే నమ్మట్లా. వచ్చి కొంచెం భయపెట్టు. అంతా కన్ఫ్యూజన్ ఉంది సార్, కొంచెం క్లారిటీగా చెప్పండి. చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ అవమానాన్ని భరించలేని పాండ్యన్ మహారాజు తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు.